హాయ్ ఈ వీడియోలో మనం రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఇది ఒక ఫ్యామిలీ రిలేటెడ్ కేసు అండి. దీంట్లో ఆగస్టు 24, 2022 నాడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన సిస్టర్కి 2020లో మ్యారేజ్ అయిందని, మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే హస్బెండ్ పేరెంట్స్ సిబ్లింగ్స్ వాళ్ళు అడిషనల్ డౌరీ కోసం హరాస్ చేయడం, కొట్టడం ఇలాంటివి చేస్తున్నారని అండ్ 3 days బ్యాక్ నుంచి వాళ్ళ సిస్టర్ కనిపించకుండా పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని 498A, 341, 342, 323, 363, 364, 504, 506 అండ్ 34 ఆఫ్ IPC ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే బేస్డ్ ఆన్ కంప్లైంట్ పోలీసులు ఈ కేసులో అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేశారు. అందరు ఇన్ ద సెన్స్ హస్బెండ్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆఫ్ ద హస్బెండ్ వీళ్ళందరిని అరెస్ట్ చేశారు. తర్వాత సెషన్స్ కోర్టు ఎక్సెప్ట్ హస్బెండ్ మిగతా వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చింది. ఎక్సెప్ట్ హస్బెండ్ ఎందుకంటే హస్బెండ్స్ ఫౌల్ ప్లే ఏదో ఉంది అమ్మాయి కనపడకపోవడంలో అని, అంటే హస్బెండ్ పాత్ర ఉంది అమ్మాయి కనపడకపోవడంలో అని చెప్పి హస్బెండ్కి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్ గ్రాంట్ చేసింది సెషన్స్ కోర్టు. సో హస్బెండ్ హైకోర్టులో బెయిల్ వేశారు. వేసిన తర్వాత హైకోర్టులో బెయిల్ ట్రయల్ జరుగుతున్నప్పుడు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఒక సబ్మిషన్ చేశారనమాట. సో హస్బెండ్స్ ఫౌల్ ప్లే ఉంది, ఇతను అమ్మాయి కనిపించకపోవడంలో ఇతని పాత్ర ఉంది, సో మేము అతని దగ్గర నుంచి అన్ని నిజాలు రాబడతాము, అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేస్తామని చెప్పి హైకోర్టులో పోలీసు వాళ్ళు సబ్మిట్ చేశారు. చేస్తే హైకోర్టు ఆ సబ్మిషన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి ఆ కేసును అడ్జర్న్ చేసింది, అంటే ఇంకో డేట్ ఇచ్చింది అనమాట, వాయిదా వేసింది. వేసిన తర్వాత హస్బెండ్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడానికి లేదు అని. నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే బాడీలో కొన్ని డ్రగ్స్ని ఇంజెక్ట్ చేస్తారు. అవి ఇంజెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫంక్షన్ స్లో అయ్యి ఆ టైంలో అబద్ధాలు చెప్పే పొటెన్షియల్ కోల్పోతారు అనమాట, ఓన్లీ నిజాలే చెప్తారు. సో ఆ టెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేశారు బెయిల్ ట్రయల్ జరుగుతున్నప్పుడు. సో దీనికి సంబంధించి అతను ఇలా టెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి అక్యూజ్డ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ అప్పీల్లో కొన్ని ఇష్యూస్ ఫ్రేమ్ చేసింది. లైక్ బెయిల్ ట్రయల్ జరుగుతున్నప్పుడు హైకోర్టు ఇలాంటి సబ్మిషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చా? సో దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బెయిల్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బెయిల్ ఇవ్వాలా లేదా అని మాత్రమే హైకోర్టు డిసైడ్ చేయాలి అండ్ ఇలాంటి సబ్మిషన్స్ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పింది. సెకండ్ వన్, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి అండ్ ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తిని కన్విక్షన్ లైక్ అతనికి శిక్ష పడేలా చేయొచ్చా అంటే ఓన్లీ ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని చేయకూడదు. దానికి తగిన సెకండరీ ఎవిడెన్సెస్ ఆర్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, సపోర్టింగ్ ఎవిడెన్సెస్ ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ రిజల్ట్స్ని కన్సిడర్ చేయాలి. ఓన్లీ ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని శిక్ష వేయకూడదు అని చెప్పింది. తర్వాత అసలు ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయొచ్చా, దీనికి ఆ అక్యూజ్డ్ కనుక అంగీకరిస్తే, అక్యూజ్డ్ వాలంటీర్గా అతనే స్వచ్ఛందంగా నేను నార్కో అనాలిసిస్ టెస్ట్కి వెళ్తాను అంటే కోర్టు కనుక దాన్ని కన్సిడర్ చేసి ఓన్లీ కోర్ట్స్ పర్మిషన్తో మాత్రమే ఆ టెస్ట్ చేయొచ్చని. సో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయొచ్చా లేదా అనే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని వైలేట్ చేస్తుంది ఈ టెస్ట్ అని చెప్పింది. సో పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ, ఈ వ్యక్తిగత స్వేచ్ఛను వైలేట్ చేసే విధంగా ఉంది ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ అనేది, సో చేయడానికి లేదు. అండ్ ఆర్టికల్ 20 Clause 3 రైట్ అగెనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమెంటేషన్, లైక్ ఒక పర్సన్ తనకి తానే అగెనెస్ట్గా సాక్ష్యం చెప్పుకునేదానికి ఏ విధమైన ప్రెషర్ పెట్టకూడదు, ఫోర్స్ చేయకూడదు, కంపెల్ చేయకూడదు అని దాని అర్థం అనమాట. సో ఈ 2 ఆర్టికల్స్ వైలేట్ చేస్తుంది. సో నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడానికి లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ ఈ కేసులో లోయర్ కోర్ట్ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ సబ్మిషన్ని సెటిసైడ్ చేసి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకొని బెయిల్ ఇవ్వాలా లేదా అనేది హైకోర్టుని డిసైడ్ చేయమని చెప్పింది. That's all about this video. Thank you.